చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్. గతంలో ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం, విద్యుత్ ఛార్జీల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత భారం పడిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కల్లారా చూశారు. ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కరెంటు బిల్లులు పట్టుకొని రోడ్లు ఎక్కని వీడియోలు ఇంకా నా దగ్గర ఉన్నాయి సార్. ప్రజలు ఎక్కారు, స్వయాన తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, ప్రజలు ఆనాడు రోడ్లు ఎక్కి కరెంటు బిల్లులు పెరిగిందని చెప్పి పేపర్ పట్టుకొని తిరిగిన వీడియోలు ఇంకా నా దగ్గర కావాలంటే మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు మోసం చేశారు తప్ప ఆయన ఎక్కడా కూడా కరెంటు బిల్లుల విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకి అసలు న్యాయం చేసింది లేదు. ఈరోజు ట్రూ అప్ ఛార్జీలు ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మనం లేఖ రాయడం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారు సార్. ఈరోజు వైసీపీ నాయకులకి ఏదో బురద జల్లాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు తప్ప మనమేమన్నా దీన్ని సూపర్ 6 లో పెట్టలేదు కదా సార్. నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో పలానా జనవరి 1 కి ట్రూ అప్ ఛార్జీలు తగ్గిస్తారని చెప్పి సూపర్ 6 లో ఏం పెట్టలేదే. ఖచ్చితంగా ఈ జనవరి 1 కి మనం ఖచ్చితంగా ఈ సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక మనం ఈ కొత్త సంవత్సరంతో ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఈరోజు సుమారు ఇంత భారాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం మోస్తుందంటే ఖచ్చితంగా మీరు అందరూ ఆహ్వానించాలి తప్ప ఇలా తప్పుగా మాట్లాడలేదు నాకైతే కరెక్ట్ కాదు సార్. రెండోది, ఇందాక వైసీపీ నాయకులు ఒక మాట మాట్లాడారు సార్. కావాలంటే ఆయన దగ్గర పుస్తకం పెన్ను ఉంటే నేను ఒకసారి రాసుకోమని చెప్తున్నాను. 2025 పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చెప్తాను, ఒకసారి రాసుకోమని చెప్పండి సార్. సార్, ఫస్ట్ జనవరిలో మనం మనమిత్ర తీసుకొచ్చాం సార్ ఈ రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి. మనమిత్ర యాప్ తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి ఆలోచనతో అన్ని కూడా స్వయాన వాళ్లే కావాలంటే వాళ్లే సిస్టమ్ లో వాట్సాప్ ద్వారా వారికి ఏది కావాలంటే ఆ సేవలు అందించే విధంగా ఈ రోజు ఆలయాలకు వెళ్ళాలని సరే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా నారా లోకేష్ గారు మనమిత్ర యాప్ జనవరిలో తీసుకొచ్చాం సార్. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ వాడుతున్నారు సార్. అఫ్కోర్స్ చాలా మంది ఈ రోజు వైసీపీ నాయకులు కూడా వాడుతున్నారు. ఇకపోతే ఫిబ్రవరి సార్ 2047 2047 వచ్చేసరికి పేదరిక నిర్మూలనకు నాంది పలికి బంగారు కుటుంబం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం సార్ ఫిబ్రవరి నెలలో. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఏం చేశారు. ఇకపోతే మార్చి సార్, మార్చిలో మనం ఎస్సీ వర్గీకరణ అమలుపై అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చాం. ఒకసారి రికార్డులు ఓపెన్ చేసుకోమని చెప్పండి. చేనేతలకి ఉచిత విద్యుత్ కూడా ఆ రోజే మనం అందించాం సార్, ఆనాడే అందించాం. ఇకపోతే ఏప్రిల్ తెలమనండి సార్, మత్స్యకారులకి వేట నిషేధకారుల వృత్తిని 10 నుంచి 20,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే ఆనాడు 258 కోట్ల రూపాయలు జమ చేసింది ఈరోజు తెలుగుదేశం పార్టీ. కావాలంటే రికార్డు చెక్ చేసుకోమనండి. ఇకపోతే మే సార్, మేలో అనంతపురం జిల్లాలో 22,000 కోట్లతో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ మేలో సార్, మేలో. ఓకే, ఇకపోతే జూన్ నెలలో నారా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా తల్లికి వందనం ద్వారా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఇంటర్ విద్యార్థి కానీ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తుంది. ఇప్పుడు ఒకటి సార్, సరే ఇప్పుడు ఇవన్నీ ఓకే, మీరు ఇచ్చినటువంటి పథకాలు ఇవన్నీ మీరు మనం మాట్లాడాలంటే వినండి సార్, మనం మాట్లాడాలంటే 18 నెలల ముందుకు వెళ్ళాలి. సరే, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. ఒక నిమిషం సార్, రామ్మోహన్ నాయుడు గారు, ఒక్క నిమిషం. రామ్మోహన్ నాయుడు గారు, ఒక ప్రశ్న ప్లీజ్. మీరు చెప్పింది ఇస్తారు, మీరు చెప్తున్నారని ఓకే, మీ ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా ఈ 18 నెలల కాలంలో ఏం చేసింది అనేది ప్రజలందరికీ తెలుసు, అట్ ది సేమ్ టైం లబ్ధిదారులందరికీ కూడా తెలుసు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే, సరే మీరేమో ట్రూ అప్ ఛార్జీలు మేము తగ్గించమని చెప్పేసి ఏపీఆర్సీకి లేఖ రాసామంటున్నారు. ఆ లేఖ కూడా మనం చూస్తున్నాం. ఈసారి ఒకసారి నేను కరెంట్ బిల్లు మీకు చెప్పండి. ఆ పేమెంట్ కూడా అతి త్వరలోనే క్లియర్ చేయడానికి శ్రీకారం చుట్టాం సార్. అంటే ఇప్పుడు ఆ వైసీపీ కరెక్టే. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయింది లేఖ రాయడం మాత్రమే కాబట్టి లేఖ వరకే నేను ప్రస్తావించాను. మీరు ఇచ్చినాక దాని గురించి మాట్లాడదాం. ఎస్, ఇప్పుడు పక్కన పెడితే ఇది ఒకసారి మీరు చూడండి, ఒక పీసీఆర్ ఒకసారి పవర్ బిల్ పే చేయండి. ఆ పవర్ బిల్ ఒకసారి చూస్తే మీ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ మంత్కి సంబంధించినటువంటి పవర్ బిల్ అండి ఇది. ఇందులో మీరు FPPCA ఛార్జెస్ అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటాం దీన్ని. ఇది వచ్చేసి